దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ చౌక ధరలో లాంచ్ చేసిన నానో కారు న్యూ లుక్తో మరోసారి మార్కెట్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కారుగా నిలిచిన టాటా నానో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్గా మళ్లీ రిలీజ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే టాటా నానో ఈవీ లాంచ్ అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో రిలీజ్ అవనున్నట్లు సమాచారం. ఇది 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వస్తుందని ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే ఈ సిస్టమ్తో పాటు బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్తో ప్రయాణికులకు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అందించనుందని సమాచారం. మరోవైపు డ్రైవింగ్ సౌకర్యాన్ని పెంచేందుకు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ నానోలో ఉండొచ్చని తెలుస్తోంది. ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, పార్కింగ్ సెన్సార్లు, 360 కెమెరా వంటి ఫీచర్లతో ఈ కారు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ 17 kWh లిథియం అయాన్ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది ఆ రేంజ్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వెహికల్ను ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని తెలుస్తోంది. సిటీ డ్రైవింగ్కి అనుకూలంగా దీని టాప్ స్పీడ్ గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని పలు కథనాలు వెలువడ్డాయి. మరోవైపు టాటా నానో ఈవీ హోమ్ ఛార్జింగ్తో 4 నుంచి 6 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ కారులో 4 కూర్చునే వెసులుబాటు ఉంటుంది. తక్కువ పార్టులు ఉండటంతో మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుందట. టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ వేరియంట్ ఫీచర్లను బట్టే 2.30 లక్షల నుంచి 6 లక్షల మధ్య ధర ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంత తక్కువ ధరలో టాటా నానో ఈవీ అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో ఇది ఒక చీపెస్ట్ కారు అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ కారు 2025 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే టాటా మోటార్స్ మాత్రం టాటా నానో ఈవీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.